సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ రోజు జరిగిన 11 మున్సిపాలిటీ ఎన్నికలకి సంబంధించి ఇంద్రేశాన్ని అయితే బీఆర్ఎస్ చేజిక్కించుకుంది. స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో ఇంద్రేశం మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది. ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్ గా ప్రమీల, అదేవిధంగా వైస్ చైర్మన్ గా హరీష్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో ఇంద్రేశం మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది. ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్ గా ప్రమీల, వైస్ చైర్మన్ గా హరీష్ రెడ్డి ఎన్నికయ్యారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో ఉన్న మున్సిపాలిటీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అది వీటికి సంబంధించి నిన్న మిగిలిన 11 మున్సిపాలిటీల ఎన్నికలు అయితే ఈ రోజు కొనసాగుతున్నాయి. వాటికి సంబంధించిన అప్డేట్స్ ని మా కొలీగ్ ఆశా కంటిన్యూ చేస్తారు. ఆశా, ఓవర్ టు యు. రైట్ సుధా, మీరు చెప్పిన విధంగా నిన్న ఏదైతే 11 మున్సిపాలిటీలు పెండింగ్ లో ఉన్నాయో ఒక్కొక్క మున్సిపాలిటీకి సంబంధించి మనం క్లియర్ కట్ గా మన ప్రతినిధులతో ఇంతకు ముందు కూడా వివరించామని చెప్పాం. ఒక్కొక్క మున్సిపాలిటీకి సంబంధించి ఫలితాలు వస్తున్నాయి. ఎక్కడెక్కడ ఏ పార్టీ ఎవరి మద్దతుతో అక్కడ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్స్ ని ఎంపిక చేస్తున్నారని డీటెయిల్స్ కూడా క్లియర్ కట్ గా మనం చూస్తున్నాం. నిన్న మనం చూస్తే కనుక అనేక వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, స్కెచ్లు, కిడ్నాప్లు, అనేక ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎన్నికలు జరిగాయి. ఈ రోజు 11 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా నడుస్తోంది. ఫస్ట్ మనం సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం విషయానికి వస్తే కనుక ఇక్కడ బీఆర్ఎస్ స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో ఈ మున్సిపాలిటీని తన ఖాతాలో అయితే వేసుకుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం చూస్తే కనుక ప్రమీలానేమో మున్సిపల్ చైర్పర్సన్ గా, వైస్ చైర్పర్సన్ గా హరీష్ రెడ్డిని అయితే ఎన్నికైనట్టుగా తెలుస్తోంది. ఈ విధంగా ఇబ్రహీంపట్నం విషయానికి వస్తే కనుక ఇక్కడ మళ్ళీ మనకి టర్న్ కనిపిస్తోంది. ఇబ్రహీంపట్నంలో అక్కడ బీఆర్ఎస్, బీజేపీ కలిసి మున్సిపాలిటీని సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఆ పొత్తుల్లో భాగంగా అక్కడ చైర్మన్ ఏమో బీఆర్ఎస్ కి, బీజేపీకి వైస్ చైర్మన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. లెక్కలు మారుతూ ఉన్నాయి, పొత్తులు పొడుస్తూ ఉన్నాయి. ఇంకా ఏ విధంగా వెళ్ళబోతున్నారు అనేది మనకి ఒక్కొక్కటి అప్డేట్ అయితే వస్తోంది. ఫస్ట్ ఇంద్రేశం విషయానికి వద్దాం. మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. ఇంద్రేశం సంబంధించి ఆల్రెడీ ఎన్నిక కూడా పూర్తయింది కాబట్టి అక్కడ ఎటువంటి పరిణామాలు జరిగాయి, స్వతంత్ర అభ్యర్థి మద్దతుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ క్రాంతి, గుడ్ ఆఫ్టర్నూన్. ఏ విధంగా చూడొచ్చు ఇంద్రేశం మున్సిపాలిటీని స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తోంది? డీటెయిల్స్ ఏంటి, ఎటువంటి ఈక్వేషన్స్ పనిచేస్తాయి? క్రాంతి, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ప్లీజ్. క్రాంతి, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేసి చెప్పండి. ఇంద్రేశంలో మొత్తం 18 నుండి వాటిగా కాంగ్రెస్ 6, బీజేపీ 2, ఒకటి ఇండిపెండెంట్ కైవసం చేసుకున్నారు. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ నిన్న బీజేపీ వీళ్ళకి మద్దతు ఇచ్చినట్టుగా మనకి వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇస్లాపూర్ ను కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎక్సెప్షన్ ఓటు తోటి బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇందులో ఇంద్రేశంలో కూడా అవసరమైతే బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తారని చెప్పి ప్రచారం జరిగింది. దీనికోసం వైస్ చైర్మన్ బీజేపీకి ఇచ్చేందుకు ఒప్పందం జరిగినట్టు కూడా మనకి ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ ఇంద్రేశంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్ బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడంతో ఇక్కడ చైర్మన్ ఎన్నిక సుగమం అయిపోయింది. దీంతో ఇంద్రేశంలో చైర్మన్, వైస్ చైర్మన్ 2 కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
ఒక్క ఓటుతో ఇక్కడ ఎక్సెప్షన్ ఓట్లు అయితే ఏమీ నమోదు కాలేదు. మొత్తం ఇక్కడ ఉన్న వార్డులే 18. బీఆర్ఎస్ మొదటి ఎన్నికల్లో 9 కౌన్సిలర్లు గెలుచుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఇండిపెండెంట్ తో కలిపి వీళ్ళకి కావాల్సిన పూర్తి మెజార్టీ సాధించారు. ఇక జహీరాబాద్ విషయానికి వచ్చేసరికి జహీరాబాద్ ఇంకా ఉత్కంఠ నెలకొని ఉంది. జహీరాబాద్ లో మొత్తం 37 వార్డులు టీఆర్ఎస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 3, ఇండిపెండెంట్ 2 గెలుచుకున్నారు. ఇక్కడ ఇది ఇంకొంచెం ఇక్కడ 2 ఎక్సెప్షన్ ఓట్లు కూడా ఉన్నాయి. జహీరాబాద్ ఎంపీ షెట్కార్ ప్లస్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు కూడా ఇక్కడ ఎక్సెప్షన్ ఓట్లు నమోదు చేసుకున్నారు. అయితే మొత్తం 39కి చేరుకున్నాయి. ఇటు బీఆర్ఎస్ కి బీజేపీ మద్దతు ఇస్తుంది. దీంతో బీఆర్ఎస్ కి 18 సీట్లు, ఎమ్మెల్యే ఎక్సెప్షన్ ఓటుతో కలిపి 19 స్థానాలు, 19 ఓట్లు బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్ ఎంఐఎం సపోర్ట్ తోటి వాళ్ళకు కూడా 19 ఓట్లు, ఎక్సెప్షన్ ఎంపీ ఓటు తోటి 19 ఓట్లు అయ్యాయి. ఇద్దరికి సరి సమానంగా 19 ఓట్లు ఉన్నాయి. ఒక వ్యక్తి, ఒక ఇండిపెండెంట్ మాత్రం తటస్థంగా ఉన్నాడు. తన మీదనే ఇప్పుడు మొత్తం ఎవరికి జహీరాబాద్ మున్సిపల్ పీఠ ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆయన మీదనే ఆధారపడింది. ఆయన ఇటు ఇరు వర్గాలు కూడా, అటు కాంగ్రెస్ వర్గాలు కానీ ఇటు బీఆర్ఎస్ వర్గాలు కానీ ఇద్దరు కూడా తనని ప్రసన్నం చేసుకునేందుకు, తన మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కడు మాత్రం తటస్థంగా ఉన్నాడు. ఎవరికి మద్దతు చేయట్లేదు. అవసరమైతే తనకే చైర్మన్ పదవి ఇవ్వాలంటూ తను డిమాండ్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తానికైతే ఇంకా ఇదైతే జహీరాబాద్ అయితే ఉత్కంఠ పరిస్థితి నెలకొని ఉంది. ఇద్దరికి సరి సమానంగా ఉన్నాయి. అక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఏదైతే ఇంద్రేశానికి సంబంధించి క్లారిటీ వచ్చింది మనకి, ఇంకా రావాల్సింది కాస్త జహీరాబాద్ కి సంబంధించి అక్కడ సరి సమానంగా ఉన్నాయి. ఒక్కతే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక్కరే కీలకంగా ఉన్నారు. కాబట్టి ఈ పొత్తులు లేదంటే కనుక ప్రలోభాల పర్వం ఈ రోజు కంప్లీట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? అదే చూడాలి ఆశ. ఇప్పటికైతే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ కాంగ్రెస్ వర్గీయులు కానీ మొత్తం కూడా అందరు కూడా వచ్చారు. జహీరాబాద్ వచ్చారు, క్యాంపు నుండి జహీరాబాద్ వచ్చారు, మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఒక్కడి కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక్కడిని ఎవరు తెచ్చుకుంటే వాళ్ళకి అక్కడ మున్సిపల్ పీఠం కైవసమయ్యే అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ వర్గీయులు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతన్ని ఉన్న ఒక ఇండిపెండెంట్ మద్దతు తీసుకోవడం కోసం. ఇప్పుడు అదే అత్యంత ఆసక్తికరంగా ఉత్కంఠంగా నెలకొని ఉంది పరిస్థితి. అయితే అక్కడ మైనార్టీల పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి మైనార్టీలు తమకు చైర్మన్ పదవి కావాలి, వైస్ చైర్మన్ పదవి 2 కావాలని డిమాండ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ దానికి కూడా ఒప్పుకునేట్టు తెలుస్తుంది. వాళ్ళ దాంట్లోనే రెబల్ గా పోటీ చేసిన ఇండిపెండెంట్లు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఇద్దరు గెలిచారు. వాళ్ళు చైర్మన్ పదవి డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళకి ఇస్తేందుకు కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో అక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే జహీరాబాద్ లో 3 వర్గాలు ఉన్నాయి. ఆ 3 వర్గాల మధ్యలో సయోధ్య కుదరడం, ఎవరి వర్గానికి కావాల్సిన వ్యక్తికి ఆ వర్గం వాళ్ళే చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేయడంతో అది ఒక తాటికి రావడం లేదు. ఇటు బీఆర్ఎస్ వర్గీయులు మాత్రం అంతా ఒక్క తాటి మీదకి వచ్చి ఒక్కరిగా కృషి చేస్తున్నారు. అదే ఇంకొంత సస్పెన్స్ ఉంది. ఇంకొంత సేపట్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఆశ.